Hello people, welcome back to my channel Vam to Fit Mom. మామిడికాయల సీజన్ వచ్చిందంటే మన తెలుగు వాళ్ళ ఇంట్లో మొదటిగా గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ఆవకాయ. ఈరోజు నేను మా ఇంట్లో మా స్టైల్‌లో చేసే రుచికరమైన ఆవకాయ ఎలా తయారు చేస్తామో మీతో షేర్ చేయబోతున్నా. చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో పర్ఫెక్ట్ ఆవకాయ కోసం కొన్ని ముఖ్యమైన టిప్స్ కూడా చెప్తాను. ముందుగా మంచి పుల్లటి మామిడికాయలను తీసుకోవాలనమాట. ఆవకాయకి మంచి పుల్లటి మామిడికాయలు ఉంటేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అండ్ వాటిని చక్కగా కడుక్కొని తుడుచుకోవాలి. ఏమాత్రం నీళ్ళు ఉండకూడదు. నీళ్ళు ఉంటే మాత్రం ఆవకాయ మొత్తం కూడా పాడైపోయే అవకాశం ఉంటుందనమాట. ఇప్పుడు కాయలను చక్కగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవకాయకు ప్రాణమైన మసాలా తయారు చేద్దాం. ఇందులో కారం, ఆవపిండి, సాల్ట్ అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకోవాలి. ప్రతి ఇంట్లో కొలతలు కొంచెం మారొచ్చు. కానీ రుచి మాత్రం ప్రేమతో చేస్తే అద్భుతంగా వస్తుంది. ఆవపిండి సువాసన, కారం రంగు కలిసినప్పుడు వచ్చే ఫీల్ అసలు వేరే లెవెల్ ఉంటది. ఇప్పుడు మామిడి ముక్కలను మసాలాలో వేసి ఒక్కో ముక్కకు మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. తరువాత నువ్వుల నూనెని వేసుకోవాలి. మంచి ఆవకాయకు నూనె చాలా ముఖ్యమైనది. నూనె వల్ల ఆవకాయ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అన్నీ బాగా కలిసే వరకు నెమ్మదిగా కలుపుకోవడమే. మామిడికాయ, ఆవకాయ అంటే మనందరికీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా! సో, ఈరోజు ఆవకాయ చేస్తుంటే నేను కూడా అమ్మగా మారిన తర్వాత నేర్చుకున్న కొన్ని నిజాలు మీతో చెప్పాలనుకుంటున్నా. ఇవి నాకు ఎవరు ముందుగా చెప్పలేదసలు. అమ్మ అవ్వడం అంటే కేవలం బిడ్డను కనడం మాత్రమే కాదు. ఒక కొత్త మనిషిగా మనం కూడా పుడతాం. నా ఫస్ట్ కిడ్ తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. రెండోసారి అమ్మ అయినప్పుడు మాత్రం ప్రతి క్షణాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలిగాను. చాలామంది బేబీ పుట్టిన తర్వాత అంతా ఈజీ అయిపోతుందనుకుంటారు. కానీ నిజానికి న్యూ జర్నీ అప్పుడే స్టార్ట్ అవుతది. అందరూ బేబీ గురించి అడుగుతారు. కానీ మదర్ ఎలా ఉంది? ఆమె మెంటల్ హెల్త్ ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతుంది? అని అడిగేవాళ్ళు చాలా తక్కువ. సో, కొత్త మదర్స్‌కి నా చిన్న సలహా ఏంటంటే, మీ ఆరోగ్యం, మీ విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. లైఫ్ అంటే ఇదిగో ఈ కారంలాగా అన్ని రోజులు ఒకలా ఉండవు. నిద్రలేని రాత్రులు, అలసట, కొన్నిసార్లు కన్నీళ్ళు. కానీ అవే రోజులు మనల్ని బలంగా మారుస్తాయి. సో, ఆవకాయకి మసాలా అనేది ఎంత ఇంపార్టెంటో ఈ సాల్ట్, కారం ఇవన్నీ. అండ్ అలానే మన మదర్‌హుడ్ లైఫ్‌కి కూడా ఈ అప్ అండ్ డౌన్స్ అంతే ఉంటాయి. సో, అవి మనల్ని అంతే స్ట్రాంగ్‌గా మారుస్తాయి. సో, దేన్ని కూడా సీరియస్‌గా తీసుకొని వేరే వేరే ఆలోచనలు నెగటివిటీలోకి వెళ్ళకుండా మన మదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేయాలి. బిఫోర్ మదర్‌హుడ్ మన లైఫ్ అంతా వేరు. ఆహ్, ఈ మదర్‌హుడ్ అనేది మనకి చాలా పేషెన్స్ నేర్పిస్తుంది. ఒక చిన్న బేబీ మనల్ని ఎంతగా మార్చగలదో అది మదర్ అయినాకే అర్థమవుతుందనమాట. సో, మదర్‌హుడ్‌కున్న పవర్ అలాంటిది. అండ్ మన ఆవకాయకి నూనె అనేది ఎలా రక్షిస్తుందో, మన లవ్ కూడా మన ఫ్యామిలీకి అలానే రక్షిస్తుంది. మన అమ్మగా పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరమైతే లేదు. పిల్లలకి కావాల్సింది పరిపూర్ణమైన అమ్మ కాదు, ప్రేమించే అమ్మ. సో, ఆ లవ్ అనేది మనం ఇవ్వగలిగితే మన మదర్‌హుడ్‌ని మనం సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేసినట్టే. సో, అలా మన ఆవకాయ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో, మొత్తం కంప్లీట్‌గా కలిపేసుకొని ఒకరోజు తర్వాత నెక్స్ట్ డే ఇంకా మసాలాస్‌లో ఏమైనా తక్కువ ఎక్కువలు అయితే అవి అడ్జస్ట్ చేసుకోవాలనమాట. సో, అలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకరోజు పెట్టుకోవాలి. సో, అలా మా ఇంట్లో మేము ఇలా ఆవకాయ పెట్టుకున్నాము. చాలా మంచి టైం అని చెప్పొచ్చు. అది చేసినంత సేపు హ్యాపీగా నవ్వుకుంటూ చేసుకున్నాము. చాలామంది చాలా రకాలుగా తీసుకుంటారు ఆవకాయకి మెజర్‌మెంట్. అయితే మేమెలా తీసుకుంటున్నాం అనేది చెప్తాను. 2 కొంచాలు మామిడి ముక్కలకి మాకు ఆల్మోస్ట్ కేజీ కారం, హాఫ్ కేజీ సాల్ట్ అండ్ పావు కేజీ ఆవపిండి అండ్ కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ మేమిది ఒకేసారి వేసి కలపలేదనమాట. 2 డేస్‌లో కలుపుకున్నాము. ఫస్ట్ అన్నీ హాఫ్ హాఫ్ వేసుకొని కలుపుకున్నాం. సెకండ్ డే వచ్చేసరికి మళ్ళీ టేస్ట్ చూసి ఏమేం సరిపోలేదు, ఏం తక్కువ, ఏం ఎక్కువ అడ్జస్ట్ చేశామనమాట. సో, అలా మీరు కూడా ట్రై చేయండి. చాలా బా వస్తుంది. టిప్స్‌కొచ్చేసరికి మనం పచ్చడి కలిపే గిన్నె ఏదైతే ఉందో అది అస్సలు తడి ఉండకూడదు. అండ్ మన చేతికి కూడా అస్సలు తడి ఉండకూడదు. ఏదున్నా సరే
సరే చాలా డ్రైగానే చేయాలి. అండ్ ఇదే కాకుండా చాలామంది వెల్లుల్లిపాయలు తొక్క తీసి వేస్తారనమాట. వెల్లుల్లిపాయలు తొక్క తీసి వేస్తే ఆవకాయ అనేది మెత్తబడిపోతుంది. త్వరగా పోతుంది. సో, అలా చేయకూడదు. అలానే ఎక్కువ రోజులు ఉండాలంటే ఎయిర్ టైట్ కంటైనర్‌లోని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఫ్రెష్‌గా ఉంటది. అలానే పచ్చడి కలిపినప్పటి నుంచి ఊరికే కలిపేసుకుంటూ ఉంటే గూడా పాడైపోతూ ఉంటుందనమాట. ఎక్కువ కలపకూడదు. ఇదండి మా ఆవకాయ స్టోరీ. మా ఇంట్లో ఆవకాయ మా అమ్మ పెట్టింది. మరి మీ ఇంట్లో ఎవరు పెట్టారు? కామెంట్స్‌లో చెప్పండి. అసలు మొత్తం వీడియోలో అమ్మ కోసం ఎందుకు చెప్పారు అనుకుంటున్నారా? అసలు అమ్మ ప్రేమకి రూపమే ఉంటే అది ఆవకాయ అయ్యుండేదంట. అందుకే ఆవకాయ వీడియోకి అమ్మ స్టోరీ చెప్పాం. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.